ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జియోగ్రఫీ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పటాల తయారీకి ప్రక్షేపణ విధానాన్ని ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కనుగొన్నది. ఆప్షన్ 1 జేమ్స్ రన్నర్, ఆప్షన్ 2 మార్కెటర్, ఆప్షన్ 3 విలియం లాంబ్డక్, ఆప్షన్ 4 టాలమీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చిత్తుపటం ప్రధాన లోపం. ఆప్షన్ 1 ఆకారం స్పష్టంగా ఉండదు, ఆప్షన్ 2 వాస్తవ దూరం తెలియదు, ఆప్షన్ 3 ప్రయాణ మార్గం తెలుసుకోవచ్చు, ఆప్షన్ 4 ప్రదేశాలను గుర్తించలేము. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ కింది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. వాటిలో కాంటూరు రేఖల లక్షణం కానిది. ఆప్షన్ 1 వంకర టింకరగా ఉండవచ్చు, ఆప్షన్ 2 దగ్గరగా లేదా దూరంగా ఉండవచ్చు, ఆప్షన్ 3 రెండు రేఖలు ఖండించుకుంటాయి, ఆప్షన్ 4 భూస్వరూపాన్ని బట్టి ఆకారం మారుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ కాంటూరు రేఖల వల్ల ఉపయోగం ఎవరికి కలదు. ఆప్షన్ 1 రోడ్లు ఆనకట్టలు నిర్మించే వారికి, ఆప్షన్ 2 పంటలు సాగు చేసే రైతులకు, ఆప్షన్ 3 వ్యాపారులకు, ఆప్షన్ 4 గ్రామీణ ప్రజలకు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ పటం స్కేలు 1 సెంటీమీటరు 150 మీటర్లు అయినా పటంలో 2 బిందువుల మధ్య దూరం 4 సెంటీమీటర్లు అయితే వాస్తవ దూరం. ఆప్షన్ 1 400 మీటర్స్, ఆప్షన్ 2 500 మీటర్స్, ఆప్షన్ 3 600 మీటర్స్, ఆప్షన్ 4 900 మీటర్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ కోహిమా నుండి జైపూర్ వెళ్ళడానికి ప్రయాణించవలసిన దిక్కు. ఆప్షన్ 1 తూర్పు, ఆప్షన్ 2 పడమర, ఆప్షన్ 3 ఉత్తరం, ఆప్షన్ 4 దక్షిణం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మధ్యగా ఉన్న పర్వతాలు. ఆప్షన్ 1 ఆరావళి, ఆప్షన్ 2 తూర్పు కనుమలు, ఆప్షన్ 3 పశ్చిమ కనుమలు, ఆప్షన్ 4 వింధ్య సాత్పురా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ భూమిపై నుంచి వస్తువులు వ్యక్తులు జారి పడిపోకుండా ఉండటానికి గల కారణం. ఆప్షన్ 1 భూభ్రమణం, ఆప్షన్ 2 భూమి ఆకర్షణ శక్తి, ఆప్షన్ 3 భూ పరిభ్రమణం, ఆప్షన్ 4 భూమి చాలా పెద్ద పరిమాణంలో ఉండటం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఒకే పొడవును కలిగిన రేఖలు. ఆప్షన్ 1 భూమధ్య రేఖ కర్కట రేఖ, ఆప్షన్ 2 భూమధ్య రేఖ గ్రీనిష్ రేఖ, ఆప్షన్ 3 గ్రీనిష్ రేఖ కర్కట రేఖ, ఆప్షన్ 4 అంతర్జాతీయ దినరేఖ కర్కట రేఖ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 గ్రీనిచ్ మెరిడియన్, ఆప్షన్ 2 యాంటీ మెరిడియన్, ఆప్షన్ 3 యాన్నో దోమిని, ఆప్షన్ 4 ఏది కాదు. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 1492లో కొలంబస్ ఏ దీవులను కనుగొన్నాడు. ఆప్షన్ 1 తూర్పు ఇండియా, ఆప్షన్ 2 కరేబియన్ దీవులు, ఆప్షన్ 3 మడగాస్కర్ దీవులు, ఆప్షన్ 4 జపాన్ దీవులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ భూభ్రమణం దిశను గుర్తించండి. ఆప్షన్ 1 పడమర నుంచి తూర్పునకు, ఆప్షన్ 2 తూర్పు నుండి పడమరకు, ఆప్షన్ 3 ఉత్తరం నుంచి దక్షిణానికి, ఆప్షన్ 4 దక్షిణం నుంచి ఉత్తరానికి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ లండన్ గుండా వెళ్లే రేఖాంశాన్ని 0 డిగ్రీలలో రేఖాంశంగా గుర్తించడానికి కారణం. ఆప్షన్ 1 ఇది
దేశాలన్నింటికి మధ్యగా ఉంది. ఆప్షన్ 2 అప్పట్లో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తుంది. ఆప్షన్ 3 ఇది సమయాన్ని లెక్కించడానికి అనుకూలం. ఆప్షన్ 4 భౌగోళిక అన్వేషకులు ఇక్కడ నుంచి ప్రారంభమైంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారత కాలమానానికి గ్రీనిచ్ కాలమానానికి తేడా. ఆప్షన్ 1 3:30 గంటలు. ఆప్షన్ 2 2:30 గంటలు. ఆప్షన్ 3 5:30 గంటలు. ఆప్షన్ 4 6:30 గంటలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భూమి మధ్య గుండా ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఊహా రేఖకు గల పేరు. ఆప్షన్ 1 కక్ష్య. ఆప్షన్ 2 అక్షం. ఆప్షన్ 3 అక్షాంశం. ఆప్షన్ 4 భూమధ్య రేఖ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడ కృష్ణానదికి ఏ ఒడ్డున కలదు. ఆప్షన్ 1 తూర్పు. ఆప్షన్ 2 పశ్చిమ. ఆప్షన్ 3 ఉత్తరం. ఆప్షన్ 4 దక్షిణం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, స్వయం మట్టి మార్పిడి విధానాన్ని అనుసరించే నేలలు. ఆప్షన్ 1 ఎర్ర నేలలు. ఆప్షన్ 2 ఒండ్రు నేలలు. ఆప్షన్ 3 నల్లరేగడి నేలలు. ఆప్షన్ 4 ఇసుక నేలలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. వచ్చేసి 2011 జనాభా గణన ప్రకారం తెలంగాణలో పురుషులు. ఆప్షన్ 1 181.4 లక్షలు. ఆప్షన్ 2 178.12 లక్షలు. ఆప్షన్ 3 69.4 లక్షలు. ఆప్షన్ 4 177.4 లక్షలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో 2011లో స్త్రీ అక్షరాస్యత రేటు. ఆప్షన్ 1 77.4%. ఆప్షన్ 2 68.46%. ఆప్షన్ 3 48%. ఆప్షన్ 4 57%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు. ఆప్షన్ 1 12,765. ఆప్షన్ 2 9,778. ఆప్షన్ 3 7,778. ఆప్షన్ 4 6,778. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కోయ తెగ ప్రజలు తెలంగాణలో నివసిస్తున్నారు. కోయ అంటే ఆప్షన్ 1 అడవుల్లో నివసించే మనిషి. ఆప్షన్ 2 కొండల్లో ఉంటున్న మంచి మనిషి. ఆప్షన్ 3 కొండల్లో నివసించే గిరిజనుడు. ఆప్షన్ 4 అడవిలో నివసించే దేవుని జాతి ప్రజలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, చీకుపల్లి వద్ద గోదావరి నది సమీపంలో గల గొప్ప జలపాతం. ఆప్షన్ 1 కడెం. ఆప్షన్ 2 కుంతల. ఆప్షన్ 3 బుగత. ఆప్షన్ 4 పొచ్చెర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పెనుగోలు గ్రామం చుట్టూ విస్తరించి ఉన్న గుట్టల్లో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఆప్షన్ 1 ఉత్తరాన కర్రెగుట్ట. ఆప్షన్ 2 దక్షిణాన ఎర్రగుట్ట. ఆప్షన్ 3 తూర్పున కల్లుకుంటల గుట్టలు. ఆప్షన్ 4 పడమరన చిన్న కొమ్మరిలంక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కోయ గిరిజనులు వ్యవసాయాన్ని ఏ విధంగా చేస్తారు. ఆప్షన్ 1 సాంద్ర. ఆప్షన్ 2 విస్తృత. ఆప్షన్ 3 వాణిజ్య. ఆప్షన్ 4 జూమ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కోయలు కలకొమ్ములతో రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తారు. కదికొమ్ములు అంటే ఆప్షన్ 1 జింకతల. ఆప్షన్ 2 వెదురు చిగుర్లు. ఆప్షన్ 3 కందమూలాలు. ఆప్షన్ 4 ఒక రకమైన నల్లటి పండు విత్తనాలు.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, నల్లందేగి దేవి వాగు ప్రారంభమయ్యే ప్రదేశం. ఆప్షన్ 1 కర్రిగుట్ట, నల్లగుట్ట కూడా అంటారు. ఆప్షన్ 2 బంకమామిడిగుట్ట, ఆప్షన్ 3 కల్లుకుంటలగుట్ట, ఆప్షన్ 3 చిన్న కమ్మరి లంక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, అడవులు నరికి కొన్ని సంవత్సరాలు భూమిని సాగు చేసి తర్వాత మరో ప్రాంతంలో వ్యవసాయం చేసే విధానం. ఆప్షన్ 1 విస్తృత, ఆప్షన్ 2 సాంద్ర, ఆప్షన్ 3 పోడు, ఆప్షన్ 4 వాణిజ్య. రైట్ ఆన్సర్ వచ్చేసి పోడు, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కోయలు వ్యవసాయ భూమిని ఎందుకు దున్నరు? ఆప్షన్ 1 వారికి నాగలి తెలియదు, ఆప్షన్ 2 వర్షాలకు భూసారం కొట్టుకుపోకుండా ఆపడానికి, ఆప్షన్ 3 భూమి దున్నడం వారి మతాచారాలకు వ్యతిరేకం, ఆప్షన్ 4 వారుండే ప్రాంతాలు దున్నటానికి వీలు కావు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, బందరు కాలువకు నీరు సరఫరా చేసే రిజర్వాయర్. ఆప్షన్ 1 నాగార్జున సాగర్, ఆప్షన్ 2 శ్రీశైలం, ఆప్షన్ 3 పులిచింతల, ఆప్షన్ 4 ప్రకాశం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒండ్రు నేలలు వేటి వల్ల ఏర్పడతాయి? ఆప్షన్ 1 నదులు, ఆప్షన్ 2 గాలి, ఆప్షన్ 3 అగ్నిపర్వతాల లావా, ఆప్షన్ 4 రూపాంతర శిలలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నదులు. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నదికి భయంకర వరదలు వచ్చిన సంవత్సరం. ఆప్షన్ 1 1997, ఆప్షన్ 2 2006, ఆప్షన్ 3 2009, ఆప్షన్ 4 5 రైట్ ఆన్సర్ వచ్చేసి 5. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అత్యంత దీర్ఘకాల పంట. ఆప్షన్ 1 వరి, ఆప్షన్ 2 చెరుకు, ఆప్షన్ 3 మొక్కజొన్న, ఆప్షన్ 4 అరటి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీ